ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. మనం ఈ శ్రీభక్తి మాలిక అనే మన ఛానల్లో ఎన్నో స్తోత్రాలను శ్లోకాలను నేర్చుకున్నాం. సాధారణమైనటువంటివి, గొప్పవైనటువంటివి కూడా మనకు ఉపయోగపడేటటువంటి స్తోత్రాలను మనం నేర్చుకున్నాం. అందులో అమ్మవారికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి స్తోత్రం ఇప్పుడు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్తోత్రాన్ని నేర్చుకునే ముందు మీరు మన వీడియోకి ఒక లైక్ చేయండి అమ్మ. తర్వాత చేస్తే మన వీడియో చాలామంది దాకా వెళుతుంది. అందుకే చెప్తున్నాను, మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి. అయితే ఈ స్తోత్రాన్ని నేర్చుకునే ముందు మనం ఎప్పట్లాగానే పదాలను విభజించుకుంటూ నేర్చుకొని తర్వాత మనం స్తోత్ర రూపంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట పదాలను విడదీసి ఏ విధంగా చదువుకోవాలో తెలుసుకుందాం. తెలుసుకుంటే తర్వాత మనం స్తోత్రాన్ని చదువుకునేటప్పుడు సులభం అవుతుంది. సామాన్యంగా నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరికీ బాగా వచ్చు, చాలామందికి. కొంతమంది రాని వాళ్ళు సులభంగా నేర్చుకోవడానికి వీలుగా ఈ ప్రయత్నం చేసుకుంటున్నాం మనం. కాబట్టి సహకరించి చక్కగా మీరు ఈ స్తోత్రాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. హారనూపుర కిరీట కుండల విభూషిత అవయవ శోభినీం కారణేశ వరమౌలికోటి పరికల్ప్య మాన పదపీఠికాం కాలకాల ఫణిపాస బాణ ధనురంకుశామరుణ మేఖలాం ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం. గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం మంధరాయత విలోచనాం అమల బాలచంద్ర కృత శేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం. స్మేరచారుముఖమండలాం స్మేరచారుముఖమండలాం విమల గండలంబి మణి మండలాం హారదామ పరిశోభమాన కుచ భారభీరుతను మధ్యమాం వీరగర్వ హరనూపురాం వివిధ కారణేశ వర పీఠికాం మారవైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతాం. భూరి భారధర కుండలీంద్ర మణి బద్ధ భూవలయ పీఠికాం వారిరాశి మణిమేఖలావలయ వహ్నిమండల శరీరిణీం వారిసారవహ కుండలాం గగనశేఖరీంచ పరమాత్మికాం చారుచంద్ర విలోచనాం మనసి భావయామి పరదేవతాం. కుండల త్రివిధ కోణమండల విహార షడ్డల సముల్లస పుండరీక ముఖ భేదినీంచ ప్రచండభాను భాసముజ్వలాం మండలేందు పరివాహితామృత తరంగిణీం అరుణ రూపిణీం మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతాం. వారణానన మయూరవాహ ముఖ దాహవారణ పయోధరాం అంటే వారణానన మయూరవాహ ముఖ దాహవారణ పయోధరాం చారణాదిసుర సుందరీ చికుర శేఖరీ కృత పదాంబుజాం కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం వారణాంత ముఖ పారణాం మనసి భావయామి పరదేవతాం. పద్మకాంతి పదపాణిపల్లవ పయోధరానన సరోరుహాం పద్మరాగమణి మేఖలా వలయ నీవి శోభిత నితంబినీం పద్మసంభవ సదాశివాంతమయ పంచరత్న పదపీఠికాం పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతాం. ఆగమ ప్రణవ పీఠికాం అమలవర్ణ మంగళ శరీరిణీం ఆగమావయవ శోభినీం అఖిల వేదసార కృత శేఖరీం మూలమంత్ర ముఖమండలాం ముదిత నాదబిందు నవయవ్వనాం మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతాం. కాళికా తిమిర కుంతలాంత ఘన భృంగమంగళ విరాజినీం కాళికా తిమిర కుంతలాంత ఘన భృంగ
మంగళ విరాజినీం చూళికాశిఖర మాలికావలయ మల్లికా సురభి సౌరభాం వాలికా మధుర గండమండల మనోహరానన సరోరుహాం కాళికామఖిల నాయికాం మనసి భావయామి పరదేవతాం. ఇక్కడ వరకు మనకు ఈ స్తోత్రం ఉన్నది. తరువాత ఫలశ్రుతి. నిత్యమేవ నియమేన జల్పతాం భుక్తి ముక్తి ఫలదాం అభీష్టదాం శంకరేణ రచితాం సదా జపే నామ రత్న నవరత్న మాలికం. ఇది శంకరుల విరచితమైనటువంటి నవరత్నమాలిక స్తోత్రం. పదాలు విడదీసి మనం ఇప్పుడు ఇలా చదువుకున్నాము. తరువాత మనము పూర్తిగా స్తోత్ర రూపంలో సులభంగా నేర్చుకుందాం. హారనూపుర కిరీట కుండల విభూషిత వయవశోభినీం కారణే సవరమౌలికోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాలకాల ఫణిపాసబాణధనురంకుశామరుణమేఖలాం ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం. గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం మందరాయత విలోచనాం అమల బాలచంద్రకృతశేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం. స్మేరచారుముఖమండలాం విమలగండలం విమణిమండలాం హారదామ పరిశోభమాన కుచభారభీరుతను మధ్యమాం వీరగర్వహరనూపురాం వివిధ కారణే సవరపీఠికాం మారవైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం. భూరిభారధర కుండలీంద్రమణిబద్ధ భూవలయ పీఠికాం వారిరాశిమణి మేఖలావలయ వహ్ని మండల శరీరిణీం వారిసారవహ కుండలాం గగనశేఖరీంచ పరమాత్మికాం చారుచంద్రరవిలోచనాం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం. కుండల త్రివిధ కోణ మండల విహార షడ్దల సముల్లసా పుండరీక ముఖభేదినీంచ ప్రచండ భానుభాసముజ్వలాం మండలేందు పరివాహితామృత తరంగిణీం అరుణరూపిణీం మండలాంతమణి దీపికాం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం. వారణానన మయూరవాహముఖదాహ వారణ పయోధరాం చారణాదిసురసుందరీ చికురశేఖరీకృత పదాంబుజాం కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం వారణాంతముఖ పారణాం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం. పద్మకాంతి పదపాణి పల్లవ పయోధరానన సరోరుహాం పద్మరాగమణిమేఖలావలయ నీవిశోభిత నితంబినీం పద్మసంభవ సదాశివాంతమయ పంచరత్న పదపీఠికాం పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం. ఆగమ ప్రణవ పీఠికామలవర్ణ మంగళ శరీరిణీం ఆగమావయవ శోభినీమఖిల వేదసార కృతశేఖరీం మూలమంత్ర ముఖమండలా ముదితనాద బిందు నవయౌవనాం మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం.
కాళికాతిమిరకుంతలాంత ఘన భృంగ మంగళ విరాజినీం చూలికా శిఖరమాలికా వలయ మల్లికా సురభి సౌరభాం వాలికా మధురగండ మండల మనోహరానన సరోరుహాం కాళికామఖిల నాయికాం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం మనసి భావయామి పరదేవతాం. ఇప్పటి వరకు నవరత్నమాలిక స్తోత్రాన్ని స్తోత్ర రూపంలో మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ ఫలశ్రుతిని కూడా మనం ఒక్కమారు చదువుకుందాం. నిత్యమేవ నియమేన జల్పతాం భుక్తిముక్తి ఫలదాం అభీష్టదాం శంకరేణ రచితాం సదా జపేర్నామ రత్న నవరత్నమాలికాం. శంకర భగవత్పాదులు రచించినటువంటి ఈ నవరత్నమాలిక స్తోత్రాన్ని మనం నిత్యము చదువుకుంటే సకల శుభాలు కలుగుతాయి. మనకు అమ్మవారిని పిలుచుకొని సేవించుకుంటే తప్పకుండా మన కష్టాలన్నీ తొలగుతాయి, మనం కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. కాబట్టి ఈ స్తోత్రాన్ని మీరందరూ కూడా నేర్చుకొని చక్కగా వీలును బట్టి శుక్రవారము పర్వదినాలలో చదువుకోండి. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.